Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెలలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మే నెలలో ఒక విధంగా వృషభ రాశి వారికి ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా రావడం వల్ల గత సంవత్సరంగా పడుతున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యల నుంచి మరి ఈ నెలలో చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యమైన మార్పు ఈ నెల 1వ తారీఖు నుంచి గురువు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. అంటే వృషభ రాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల మరి శుక్రుడి యొక్క రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు ఆర్థిక పరంగా జాతకుడికి ధనం యొక్క రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతకుని యొక్క నడవడికలో దైనందిన జీవితంలో యాక్టివిటీలో మార్పు జరుగుతూ ఉంటుంది. చాలా వరకు దైవభక్తి పెరుగుతుంది. అలాగే అతని యొక్క వేషధారణ, అలవాట్లు, బిహేవియర్లో చాలా మార్పు వచ్చి అలాగే డ్రెస్ కోడ్లో కూడా మార్పు రావడం వల్ల ఒక దైవత్వం ఉట్టిపడే విధంగా జాతకుల్లో మార్పు కనబడుతుంది. చెడు అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఉంటే వాటికి స్వస్తి పలికి మంచి అలవాట్లకి మంచి ఆలోచనలకి జాతకుడు ఖచ్చితంగా మార్పు రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. గురువు రాశిలోకి ప్రవేశించడం వల్ల మంచి గురువు లభించడం ద్వారా ఖచ్చితంగా జాతకుడు ఉన్నత స్థాయి విద్యని ప్రదర్శించడం, పోటీ పరీక్షల్లో ఉత్తమమైన మార్కులు సాధించడం, తాను అనుకున్నటువంటి బ్రాంచ్లో సీటు సంపాదించడం ఖచ్చితంగా జరుగుతుంటుంది. అసలే హార్డ్ వర్క్ నేచర్ కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. దానికి తోడు మరి ఈ గురువు కూడా తోడవడంతో ఖచ్చితంగా జాతకుడు అతను అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అది వ్యాపారస్తులైతే ఆర్థిక సంబంధించిన విషయాల్లో, విద్యార్థులైతే విద్యా సంబంధించిన విషయాల్లో మంచి ప్రతిభ కనబడడం జరుగుతుంది. ఇక లాభస్థానంలో 3 గ్రహాలు ఈ నెలలో సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా బుధుడు లాభస్థానంలో సుమారుగా ఈ మే నెల 10వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. అంటే ధనాధిపతిగా, పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అలాగే తన యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా రంగం, టీవీ, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఏదైనా కళారంగంలో ఉండి కృషి చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. దానికి అదనంగా పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల, అక్కడ రాహుతో కలిసి ఉండడం వలన ఈ సమయంలో జాతకుడు ఏదైనా ప్రేమ వ్యవహారంలో పడే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా ఇంటర్ క్యాస్ట్ వ్యవహారం అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే పెద్దలకి చెప్పకపోవడం వల్ల రహస్యంగా తన యొక్క ప్రేమ వ్యవహారాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అది సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉండడం వలన మరి వృషభ రాశి వారికి లవ్ అఫైర్స్లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ కొంతవరకు మరి లాభస్థానంలో ఈ 5, 7 భావాల కలయిక 11వ స్థానంలో ఉండడం, రాహు ప్రోద్బలంతో ఇది అలాగో ఎలాగో ఫోన్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో, దొంగచాటుగానో, ఇంకో రకంగానో వాళ్ళు పరిచయం పెంచుకుంటూ ఉంటారు. బట్ అది వాళ్ళు నిర్ణయాన్ని బట్టి, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండదు. దాని తర్వాత ఆర్థిక పరంగా మరి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్, ఫైనాన్స్, పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తుల విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి ఏదైనా ఇబ్బందుల్లో కానీ చికాకుల్లో కానీ కొంతమంది విషయంలో అనారోగ్యపరమైన సమస్యల్లో కానీ చిక్కుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు, అటువంటి కుజుడు లాభస్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. సో ఇది సప్తం అంటే వైఫ్ లేదంటే భార్య లేదంటే భర్త చెప్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా ఈజీ మనీ కొరకో ఇతరుల మాయలోనో ఇంకో దానికోసమో ఇబ్బంది పడి అనుకోకుండా ఏదైనా ఒక చికాకుల్లోనో చిక్కుల్లోనో ఏదైనా మోసంలోనో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహించడం మంచిది. లేదంటే కొంతవరకు ఏదన్నా ఒక ట్రాప్లో ఇరుక్కోవడం కూడా జరగవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఇక రాహు లాభస్థానంలో ఉండడం ఇది కొంతవరకు సినిమా టీవీ మీడియా రంగంలో వరకు అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అయితే ఏదైనా కొనే ముందు మాత్రం జాతకుడు తన స్థాయిని మించి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి కొంతగా ఆలోచించి కొనుక్కోవడం మంచిది. బట్ ఏదైనా 3 గ్రహాలు ఈ జాతకుడికి లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండడం, అవి రాశిలో ఉన్నటువంటి గురువుకి సహకరించడం వల్ల నిజాయితీగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. మరి మే 10వ తారీఖు తర్వాత బుధుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ధనాధిపతి 12లోకి రావడం, పంచమాధిపతి 12లోకి రావడం వల్ల సంతానం యొక్క విద్య కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు కానీ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ కొంత ధనాన్ని వెచ్చించడం, లేదంటే జాతకుడు వ్యాపార అవసరాల కొరకు ఏదైనా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే తన హాబీ కొరకు కానీ ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ లేదంటే ఏదైనా బలహీనత కొరకు కూడా కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది మే 10వ తారీఖు తర్వాత ఈ బుధుడు వ్యయ స్థానంలోకి రావడం వల్ల. అలాగే ఇంచుమించుగా మనకి మే 19వ తారీఖు నుంచి శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ వృషభ రాశి వారికి. ఆల్రెడీ గురువు, దాంతో శుక్రుడు రావడంతో ఈ 2 శుభగ్రహాలు జాతకుడిని ఖచ్చితంగా అతని యొక్క జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని మార్చడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క దైనందిన అలవాట్లో మార్పు వస్తూ ఉంటుంది. స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలలో భక్తిభావం పెరుగుతుంది, సాంప్రదాయంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాగే ట్రెడిషనల్గా దైవభక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే గొప్పవారిని, మేధావుల్ని, గురువుల్ని కలుసుకొని వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకొని ఒక మంచి మార్గంలో మరి స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రయాణించే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ మే 19 తర్వాత వృషభ రాశి వారికి అటు ఆర్థిక పరంగా గాను అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ నెలంతా కూడా జాతకుడికి మంచి ఫలితాలే రావడం జరిగే అవకాశం ఉంది. బట్ ఈ నెలలో జాతకుడు మరి రాహుగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం, లలితా సహస్రనామం కానీ కనకదార స్తోత్రం కానీ వినటం కానీ చదవటం కానీ చేయడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క అనుగ్రహంతో నిజాయితీగా మరి ధనాన్ని సంపాదించడం, ఏవైనా ఆపదల నుంచి బయటపడటం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాతకుడు అమ్మవారి ఆరాధనతో ఈ నెలంతా కూడా అదృష్టవంతుడిగా మారే అవకాశం ఉంది. స్వస్తి.